నలుగురు ఉన్నా చాలు, నలుగురు ఉంటే చాలు పాస్టర్కి దుమ్ము రేపేస్తుంది అంతే. వాళ్ళు లేక మేమే చేసుకుంటున్నాం. నలుగురు కూడుకుంటే చాలు అలాంటి వాళ్ళు. గట్టిగా కానీ పట్టుకుంటే కార్యాలు ఎందుకు జరగవు? జీవితాలు ఎందుకు మారు? నాగుబోతులు ఎందుకు మారరు? విచారం చేసేవాళ్ళు ఎందుకు మారరు? మారకుండా ఆడకపోతారు. మొత్తతాడు ప్రభు అట్లాగే యేసునామంలో మంచం మీద పడేస్తాడంతే. 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి, లివర్ డ్యామేజ్ అయిపోయింది అంతే. ఇంకేడకపోతాడు ఆయన. ఇంకా ఆయన చేసేదే ఉంది. తర్వాత కావాలని ప్రార్థన చేసి బాగుపరుచుకుంటాం, ముందు క్యాన్సిల్ చేసే ప్రభు అంతే. 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోవాలి అంతే. ఏడకి ఎగురుకుంటూ ఏడకి పోయేది ఆయన ప్రతి ఆదివారం. మనం ఎందుకు బాధపడాలా? ప్రార్థన చేసేది నువ్వే కదా, గట్టిగా చెయ్యి. నువ్వు ప్రార్థన చేయగా 2 కిడ్నీలు పాడైపోవాలా? నువ్వు ప్రార్థన చేయగా 2 కిడ్నీలు మళ్ళీ బాగోవాలా? నీ చేతిలోనే దేవుడు ప్రార్థన పెట్టాడు. ఆ ఆసక్తి ప్రార్థన నీకుండాలా. ఆ దమ్ము నీకుండాలా. నేను చెప్తే దేవుడు చేస్తాడంతే యేసునామంలో. ఆ ఆసక్తి నీకుండాలా. ఆయన చెప్పాడంట ఏమని? వర్షం కురవకూడదు అన్నాడు, 3-4 సంవత్సరం కురవాల. తర్వాత వర్షం కురవాలన్నాడు, కురిసింది. ఆయన చేతిలో పెట్టినాడు, నీ చేతిలో పెట్టాడా? నా చేతిలో పెట్టాడా? హల్లెలూయా, హల్లెలూయా. సెప్పటి ప్రార్థనలు ఎందుకు అడిగాడు దేవుడు ఏలియాని. చూడు, 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం 20. ఎట చేస్తున్నాడు ప్రార్థన? ఆసక్తి కలిగి చేస్తున్నాడు. దేవా, నన్ను చేర్చుకున్న ఈ విధవరాలకి ఇంత దుఃఖమా? తన ఇంటిలో మరణమా? ఏమిటిది? నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఆ చిన్నవాడు బతకాల్సిందే. ముమ్మారు లేచేంత వరకు ఆ చిన్న వాణి మీద పనుకొని లేచి చివరికి ఎట్ట లేదన్నా బ్రతికించేసాడు. గట్టిగా చెప్పండి. అది ప్రార్థన అంటే. అంతా రెడీ అయ్యి మేకప్ చేసుకుని శుద్ధంగా నీట్గా చేసుకుని యేసయ్యా ఆయన సింహాసనం మీద కూర్చొని చూస్తూ ఉంటాడు. మేకప్ చేసుకుంటుంది, స్నానం చేస్తుంది, ప్రార్థన చేస్తుందో చేయదో చూద్దామని చూస్తూ ఉంటాడు. బయలుదేరేటప్పుడు చెప్పులు వేసుకునేటప్పుడు ఏమండి యేసయ్యా బయలుదేరుతుంది ప్రభా, కాపాడు ప్రభా. ఆసక్తి అది. నీ ప్రాంతంలో ఆసక్తి అది, ఆ కసేది, ఆ పట్టుదలేది. నీకు ఏడవడమే తెలుసు. తాగుతున్నాడు ప్రభా, కొడుతున్నాడు ప్రభా, జుట్టు పట్టుకుని కొడుతున్నాడు ప్రభా. మోకాలు వేస్తే ఎట్టుంటో తెలుసా? ప్రభా, నువ్వేం చేస్తావు నాకు తెలియదు, మందు తాగకుండా ఉండున్నట్లుగా 2 కిడ్నీ ఫెయిల్.